తెలుగు ప్రజల అతిపెద్ద పండుగ సంక్రాంతి. అంతేకాకుండా చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ. ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య, ఇతరత్ర వ్యవహారాలతో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఈ పండుగకు ప్రత్యేకంగా సొంతూళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతుంటారు. ఈ కారణంగా నగరాల్లో సగానికి పైగా ఇళ్లకు తాళాలు వేసి ఉంటాయి. ప్రజలు సొంతూళ్ల బాట పట్టడంతో నగరాల్లోని పలు ఏరియాలో జనాలు లేక నిర్మానుష్యంగా కనిపిస్తుంటాయి. ఇదే అదనుగా దొంగలు తమ హస్తలాఘవం ప్రదర్శిస్తుంటారు. ఇళ్ల తాళాలు పగలుగొట్టే చోరీలకు పాల్పడుతుంటారు. ఈ నేపథ్యంలో పండుగ సమయాల్లో సొంతూళ్లకు వెళ్లేవారికి తెలంగాణ పోలీసులు కీలక సూచనలు చేశారు. సంక్రాంతికి ఊరెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఇళ్లలో విలువైన వస్తువులు ఉంటే బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలని పిలుపునిచ్చారు. 24 గంటల సేఫ్టీ, సెక్యూరిటీ కోసం ఇంటి ఆవరణలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. స్మార్ట్ ఫోన్ ద్వారా మానిటరింగ్ చేసుకునే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకుంటే మంచిది. ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టంతో పాటు అలారం సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే బావుంటుంది. పనివాణ్ణి ప్రతిరోజు ఇంటి ఆవరణను శుభ్రం చేయమని చెప్పాలి. ఇంటి ఆవరణలో కొన్ని లైట్స్ వెలిగేలా చూసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు బీట్ కానిస్టేబుల్ ఫోన్ నెంబర్, ఎస్ఐ నెంబర్ తీసుకుంటే మంచిది. సమాచారం ఇచ్చిన వారి ఇంటి పరిసరాల్లో పోలీసులు రాత్రిపూట గస్తీ పెంచుతారు. ఇంటి బయట కార్లు, ద్విచక్ర వాహనాలను పార్క్ చేసి వెళ్లేవారు విలువైన వస్తువులను వాటిలో ఉంచొద్దు. హ్యాండిల్ లాక్తో పాటు వీల్ లాక్ కూడా వేయటం ఉత్తమం. ఇంటి పక్కన ఉంటున్నవారు ఊరెళ్లకపోతే ఇంటిని పరిశీలిస్తున్నామని చెప్పాలి. కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. కమిటీ సభ్యులు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద కొత్త వ్యక్తుల కదలికలపై అనుమానం ఉంటే డయల్ 100కి కాల్ చేసి సమాచారం ఇవ్వండి. ఇలా చేస్తే పండుగ వేళ దొంగతనాలు అరికట్టవచ్చు.